తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఎక్కడి దాకా వచ్చాడో? ఈ పాటికి రావాలే. రమణి, 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 రా. ఏంటా వేలం పాట? చెప్పినవన్నీ కరెక్ట్గా ఉండేస్తున్నారు కదా? రుచుల్లో మాత్రం అసలు తేడా రాకూడదు. ఓహో అలాగా? మరి ఇన్నాళ్ళు ఎలా తిన్నారేంటి? నువ్వు అద్భుతంగానే వంట చేస్తావనుకో, కాకపోతే అమ్మ కోసం ఉప్పు కారాలు తగ్గించేస్తావు కదా, అందుకని చెప్తున్నాను. ఒరే నాయనా, నా కోసం ఎవరూ తగ్గించడంలే, అందరూ బాగానే తింటున్నారు. అవునవును, ఇక్కడ ఎవ్వరు ఏం తగ్గించిందే మీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది. మరి నువ్వు పెంచుతావు. సరే 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 ఆగండి ఆగండి ఆగండి, వాడొచ్చే టైం అవుతుంది. అన్నీ రెడీ చేశారు కదా? ఇందు, ఆ మురుకులు ఎలా ఇవ్వు, రుచి ఎలా ఉందో చూస్తాను. ఈ మురుకుల సంగతి తర్వాత, ఈ ఉరుకులు పరుకులు ఏంటండి? మన పెళ్ళైన కొత్తలో నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా నా కోసం ఇంత ఎదురు చూడలేదు మీరు. వచ్చేవాళ్ళు ఎలాగూ వస్తారులేండి, ఈ ఎదురు చూపులేంటి? అది కాదు రమణి, అడ్రస్ తెలుసుకోవడానికి ఇబ్బంది పడతారేమోనని నా కంగారు. అమ్మా అన్నట్టు దొండకాయ రోటి పచ్చడి వాడికి బాగా ఇష్టం. అలాగే బెల్లం పాకంతో మరమరాలు ఉండలు చెయ్యి. నాన్న ఏంటిది? భోజనానికి వచ్చే వాళ్ళకి మరమరాలు ఉండలు పెడతారా ఎవరైనా? నవ్వుతారు నాన్న. నీకు తెలియదులే అమ్మా, రాగానే టీ కాఫీతో పాటు మరమరాలు ఉండలు పెడితే చాలా బాగుంటాయి, వాడికిష్టం. ఒరేయ్, నువ్వు చెప్పినవన్నీ సిద్ధంగా ఉంటాయి, బుర్ర తినకో. అన్ని త్వరగా పనులు కానిచ్చి ఈ ఒంటిని కుందేల అవతారాలు మార్చండి. అమ్మా నువ్వు వెళ్ళి మంచి చీర మార్చుకో. రమణి నువ్వు కూడా పిల్లలను కూడా మంచి బట్టలు వేసుకోమను. వాళ్ళు భోజనానికి వస్తున్నారా, ఫ్యాషన్ షోకి వస్తున్నారా? రెడీ అవుతానులేండి. వీడింకా రాలేదేంటి? అడ్రస్ దొరికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడేంటో. ఫోన్ చేద్దాం. వద్దులే, అస్తమానం ఫోన్ చేస్తే బాగోదు. వీళ్ళు రెడీ అయ్యారా లేదా? ఒరే నాన్న, నీ పెళ్లి కొనిచ్చిన పట్టు చీర మళ్ళీ ఇన్నాళ్ళ కట్టాను, ఎలా ఉందో చెప్పు. పెళ్లి కొడుకుని చూడమంటావా ఏంటి? చూడవే, మనిద్దరికి ఉమ్మడి మొగుడు ఎవరైనా దొరుకుతాడేమో. ఇంకా ఊళ్ళో మాట్లాడుకున్నట్టు ఆ నాటు మాటలేంటి? ఆహా, తమరేదో అమెరికా నుంచి ఊడిపడ్డట్టు. నాకప్పట్లో అమెరికా సంబంధమే వచ్చింది. మీరే రమణి నా కోడలు కావాలి, రమణి నా కోడలు కావాలని బతిమలాడుకున్నారు మా నాన్నగారిని. ఏంటి? నేను బతిమలాడుకున్నానా? మీ నాన్న అడుక్కుంటే చేసుకున్నానే నిన్ను కోడలిగా. ఇంత వయసు వచ్చినా అబద్ధాలు చూడండి. రమణి ఏంటి మా అమ్మ మాటకి మాట ఏదో సమాధానం చెప్తున్నావు? ఒరేయ్, ఇద్దరు ఆడాళ్ళ వ్యవహారంలో నీ పెత్తనమేంట్రా? అత్తా కోడళ్ళం మేమేం చూసుకుంటాం. మధ్యలో పోక చెక్క నేనేనా? చాలు తల్లి. ఏ రమణి, ఇంకా నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? పోయి పచ్చరంగు పట్టు చీర కట్టుకోపో, ఆ చీరలో నువ్వు చాలా చక్కగా ఉంటావు. అలాగే అత్త, మిగిలిన పనులన్నీ అయ్యాక మార్చుకుంటానులే. అయినా మీ చీర అందం ముందు నా చీర అందం ఏముందిలే. ఏంటి, మునగ చెట్టు ఎక్కించి తోసేద్దామనేనా? నేనేం పడను పోవే. అబ్బో, ఏం తిప్పుతుందో మూతి. అరే మీరేంటే బూసి మెడలతో మట్టి గాజులతో ఉన్నారు? మన పెట్టెలో బంగారు నగలు మూలుగుతున్నాయా ఏంటి? ఉన్న నగలు చదువుకని బ్యాంకులో ఉన్నాయి, ఇంట్లో ఉన్నవి గిల్టువి. గిల్టువైతే ఏంటే, మీరేం పెట్టుకున్నా మహాలక్ష్మిలా ఉంటారు. నువ్వు కూడా 2 గిల్టు నగలు పెట్టుకోవే, ముసలి మహాలక్ష్మిలా ఉంటావు. నిన్ను ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? చిన్న పెద్ద తేడా తెలియదే. ఎందుకు ఒకసారి ఇలా రా. పట్టుకో. ఆగవేంటే, నా మాట వినిపించుకోవు. నేను ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలని చెప్తే బలవంతంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అయినా ఎవరో గొప్పింటికి వెళుతూ ఇలా అందరూ ఒకే కారులో కిక్కిరిసి వెళ్ళడం ఎందుకో? దర్జాగా ఇద్దరిద్దరం ఒక్కొక్క కారులో వచ్చేవాళ్లం కదా. రావచ్చు అత్తయ్య గారు, అలా ఇద్దరికో కారిస్తే మీ పెద్ద మనవడు మీరు ఒక కారులో వచ్చేసేవారు. కాని వాడు నేరుగా ఇటు రాకుండా ఆఫీస్కి వెళ్లేవాడు. ఇక మీ చిన్న మనవడు ఇటు రాకుండా పార్టీకి చెక్కేసేవాడు. చివరికి నేను మీ అమ్మాయి మాత్రమే వెళ్లేవాళ్ళం. అది తెలుసు గనకే
నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని అందరినీ ఒకే దాంట్లో కుక్కాను. అవును, మీరేదో గొప్పవాళ్ళన్నారు. వెళ్తున్న రూట్ చూస్తే ఇలా ఉంది. ఈ ఏరియాలో కూడా రిచ్ ఫ్యామిలీస్ ఉన్నాయా? మామ్, డాడ్ మ్యాప్ పెట్టుకుని తీసుకెళ్తున్నారు. అది సందులు గొంతుల్లోకి తీసుకెళ్తోంది. అందుకే నాకు అడ్రస్ చెప్పి నాకు డ్రైవింగ్ ఇవ్వమన్నా ఇవ్వలేదు. చాలరా బాబు, పోయిన నెలే 6 చలాన్లు కట్టాను. నీ డ్రైవింగు నువ్వును. అమ్మా, ఈ కూల్ డ్రింక్స్ మాత్రమే చాలా? వేరే ఇంకేమైనా కావాలా? నాన్నని అడిగి చెప్పు. చాలేవే, మళ్ళీ మళ్ళీ తిప్పకండి. ఇంకేం వద్దులే కానీ చెప్పినవి తీసుకురా. ఏం లేదు కదా? షోరా? అంతేనే. ఓకే, తీసుకొస్తున్నా. అంతే అన్నా, ఇంకేం వద్దు. ఒక క్యారీ బ్యాగ్ లో వేసివ్వు. అయిపోయిందన్నా. Received 140 rupees. ఎక్స్క్యూజ్ మీ, ప్రగతి నగర్ 3rd స్ట్రీట్కి ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఈ వీధి మొత్తం ప్రగతి నగరే అండి. అమ్మయ్యా, ఇక్కడ రామచంద్రరావు అని ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తారు. ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా అమ్మా? ఓ, ఇంటికి రాబోయే గెస్ట్లన్నమాట. తెలుసండి. రక్షించావు తల్లి. కాస్త చెప్పవా? చూపిస్తాను రండి. నడిచేందుకు కారెక్కమ్మా. అయ్యో, పర్వాలేదండి. మేమేం కిడ్నాప్ గ్యాంగ్ కాదులేమ్మా. రే నందు, డోర్ ఓపెన్ చేయి. నానా, ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది? రే, సర్దుకుంటే అంతా ఉంటుందిరా. డోర్ తీ. నువ్వెక్కమ్మా. ఏంటమ్మా అలా చూస్తూ నిలబడ్డావు? ఎక్కు తొందరగా. నేరుగా వెళ్ళాలమ్మా? ఎక్కడో చూసినట్టుందే. ఎవరు ఈ అమ్మాయి? అన్నీ డౌట్గా చూస్తున్నాడేంటి? ఏంటి సైట్ కొడుతున్నావా? చిచి, మనోడికి బాగా డౌట్ కొట్టేస్తున్నట్టుంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.